హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి జమ కానుంది, సో ఎవరెవరికి పడతాయి, ఎవరెవరికి డబ్బులు రావు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనగా కేంద్ర ప్రభుత్వం పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తుంది. అందులో ఎరువుల రాయితీ, విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయాన్ని కూడా అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా 18 విడతల డబ్బులను ఇప్పటి వరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. 17 విడత ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో 17 విడత మనకు ఈ యొక్క వారణాసి పర్యటనలో భాగంగా 17 విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. ఇక 18 విడతకు సంబంధించి చూసుకుంటే దీపావళి కానుకగా అక్టోబర్ నెల 5వ తారీఖున వేయడం జరిగింది. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి విడతలో కూడా 2000 రూపాయల చొప్పునైతే విడుదల చేస్తూ వస్తున్నారు. 19 విడతల డబ్బులు అనేది మనకు విడుదల చేయవలసి ఉండగా ఇప్పటి వరకు జమ చేసినటువంటి 18 విడతల్లో చాలా మందికి డబ్బులు అయితే పడలేదు. సో దీనికి సంబంధించి చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. మాకు ఎందుకు డబ్బులు రాలేదనే కొంతమంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో మీకు డబ్బులు ఎందుకు రాలేదనే దానికి సంబంధించి నేను చెప్తాను. అయితే ముందు మనం ఈ 19 విడతకు సంబంధించి పూర్తిగా చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 100% ఫండ్స్ అనేది అందించే పథకం. ఈ స్కీమ్ కింద అర్హులైనటువంటి రైతులకు ప్రతి ఏడాది 6000 రూపాయల చొప్పున వస్తుంది. 3 విడతల్లో అంటే ఒక్కో విడతలో 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతుల్లో జమ చేస్తుంది. ప్రతి 4 నెలలకి ఒకసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో 3 సార్లుగా 2000 రూపాయల చొప్పున మొత్తంగా 6000 రూపాయలను అందిస్తుంది. 19వ విడత విడుదల చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తుందని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో మనకు పర్టికులర్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 2025న 19వ విడత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పలు మీడియా వర్గాలు కూడా ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మనకు 2025 ఫిబ్రవరి నెలలో మనకు అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఈసారి ఈ యొక్క 19వ విడత డబ్బులు అనేది మనకు పడాలి అంటే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆ ఒక పనే ఈకేవైసీ పూర్తి చేసినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2000 రూపాయలు అంటే 19వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే ఖాతాల్లోకి పడతాయి. అలాగే మీరు ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే డైరెక్ట్గా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదా మీ మొబైల్ ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్తో ఓటీపీ అనేది ఎంటర్ చేసి సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేస్తేనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే మొత్తంగా మనకు ఈ యొక్క ఈసారి 19వ విడతకు సంబంధించి అర్హుల లిస్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అంటే దాదాపు 18, 17 ఈ 2 విడతల్లో కూడా చాలా మందికి పడలేదండి. సో ఎందుకు పడలేదంటే ఈకేవైసీ అనేది చాలా మంది చేసుకోలేదు. ఈకేవైసీ చేసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి డబ్బులు అయితే ఆపేశారనమాట. సో కాబట్టి ఒకసారి మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చానండి. సో ఆ లింక్స్ ద్వారా మీ యొక్క మీరు అర్హులో కాదో తెలుసుకోండి. మీ పేరు అర్హుల లిస్టులో వస్తేనే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే చాలామంది రైతులు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉండడం చేత వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హుల లిస్టులోంచి వాళ్ళని తొలగించడం జరిగింది. సో అర్హుల లిస్టులోంచి తొలగిస్తే వాళ్ళకి ₹1 కూడా డబ్బులు అయితే రావన్నమాట. సో కాబట్టి మీరైతే ఒకసారి అర్హుల లిస్టు చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈకేవైసీ కారణంగా 17 కానీ 18 కానీ మీకు పడకుండా ఉంటే మీరు 19వ విడతకు లోపల మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు 4000 రూపాయల డబ్బులు అయితే పడతాయండి. సో మనకు అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6000 నుంచి మనకు 8000 రూపాయలు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనకు ఒకవేళ 8000 రూపాయలు కనుక పెంచినట్లయితే మనకు ఈ 3 విడతలు కాకుండా 4 విడతలు డబ్బులు ఇచ్చే
అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒక్క విడతలో మనకు 2,000 రూపాయలు చొప్పున 4 విడతల్లో మనకు 8,000 రూపాయలు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ పేరు కనుక వస్తే మీరు నిశ్చింతగా ఉండండి. ఒకవేళ మీ పేరు లేకపోతే వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళేసి మీరు ఈకేవైసీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.